నవ్వుతున్నారు? ఎందుకంటే చైర్మన్ నేను కాదు, వైస్ చైర్మన్ తను కూడా కాదు. వాట్? మరెవరు? నాన్న చైర్మన్, అమ్మ వైస్ చైర్మన్. వాళ్ళిద్దరిని చైర్మన్గా వైస్ చైర్మన్గా కంపెనీలో కూర్చోపెట్టాలని డిసైడ్ అయ్యాం రాకేష్. ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి? వాళ్ళకెలా కంపెనీ బాధ్యతలు ఇస్తారు? ఏ అంత షాక్ అయ్యావు? ఎందుకు ఇవ్వకూడదు రాకేష్? నా ఉద్దేశం అది కాదు అంకుల్. కంపెనీలో వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారేమో అని. అదంతా మేము మేనేజ్ చేసుకుంటాం. ఆర్యవర్ధన్ గారు ఎంత డిసిప్లిన్డ్ గా స్ట్రిక్ట్ గా ఉండేవారో ఇప్పుడు అభయ్ సారు, ఆకాంక్ష మేడం కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది సిన్సియర్ వర్క్ అంతే. అలాగే వాళ్ళు ఎంప్లాయీస్ని కూడా ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతారు. మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఇతర వ్యాపార సంస్థలు లాభాలు ఆశిస్తాయి, కానీ ఆర్యవర్ధన్ గారు మాత్రం లాభాపేక్షతో ఎప్పుడూ పనిచేయలేదు. విలువలకు కట్టుబడే వ్యాపారం చేశారు. అందుకే ఈ కంపెనీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కూడా నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది. మనందరం ఈ కంపెనీ గౌరవాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. గుర్తుంచుకోండి. ఓకే సార్. హలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ జిండే సార్ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. గుడ్. అభయ్ సారు, ఆకాంక్ష మేడంలని గ్రాండ్ గా రిసీవ్ చేసుకోవాలి. పదండి వెళదాం. మనకి మంచి ఫ్రెండ్ లా తెలిసిన అతన్ని ఇప్పుడు కంపెనీ ఓనర్ లా చూస్తే కొత్తగా ఉంటుంది కదా. అవును. ఏ శ్రావణి, అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడున్నారు? హాయ్ శ్రావణి. హాయ్ సంధ్య. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అదేం ప్రశ్న? జాబ్ లో జాయిన్ అవ్వడానికి వచ్చాం. మీకు ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయా? అలా అడుగుతున్నారేంటి? ఏ మాకు జాబులు రాకూడదా? లేక మా అన్నయ్యలా మేం కూడా టాలెంట్ కాదని మీరు ఫిక్స్ అయిపోయారా? మీ గురించి ఏదైనా ఫిక్స్ అవ్వడానికి, అభిప్రాయానికి రావడానికి మేమెవరు? ఇంతకీ ఎవరి రికమెండేషన్స్ తో వచ్చా మీకు ఈ జాబ్స్? మీరిలా అడగడం మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టే ఉంది. మాకు జాబ్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఇలానే అన్నారు. మేము ఇన్సల్ట్ గానే ఫీల్ అయ్యాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫైనల్లీ మనందరం కలిసి వర్క్ చేయబోతున్నాం. ఫీలింగ్ సో హ్యాపీ. మంచిది. మీరు ఇలా అవాయిడింగ్ గా ఉండకండి ప్లీజ్. సొంత అన్నయ్యనే కేర్ చేయని వాళ్ళు మీరు మీతో ఫ్రెండ్లీగా ఎలా ఉంటాం? మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. హలో సార్. వెల్కమ్ సార్. హలో మేడం. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్తే శంకర్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు నన్ను సార్ అంటారేంటి? నేను మీ మనవాళ్ళ లాంటి వాడిని. మీరు నన్ను ఆశీర్వదించాలి. నమస్తే శంకర్ సార్. అయ్యో అమ్మా, చల్లగా ఉండండి అమ్మా.
మీ ఆరోగ్యం అంతా బాగుంది కదా? బాగుందమ్మా. మను సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీ అభిమానం చూస్తుంటే నాన్నగారే స్వయంగా వచ్చి పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. వర్ధన కుటుంబ వారసుల ఔన్నత్యం ఎలాంటిదో మీరు నిరూపించారు. మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్న శుభ సందర్భంలో ఇవే నా శుభాకాంక్షలు బాబు. ఆర్యవర్ధన్ సార్ లాగే మీరు కూడా అద్భుతమైన విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బట్ వీఆర్ సారీ. చైర్మన్ మేము కాదు. అంటే ఆకాంక్ష మేడంని చైర్మన్ చేయాలనుకుంటున్నారా బాబు? నో, నేను వైస్ చైర్మన్ని కూడా కాదు. అదేంటి సార్, మీరు కాకుండా ఆ సీట్లో ఇంకెవరు కూర్చుంటారు? ఆ సీట్లో కూర్చునే అర్హత ఎవరికుందో, ఎవరు ఆ సీట్కి గౌరవాన్ని తీసుకొచ్చారో